రాప్తాడు సిద్ధం సభలో ఫోటోగ్రాఫర్ పై దాడి వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నారని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. జర్నలిస్టులను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందుదామన్న ఆలోచనకు వారు తెలరేపారని అనంతపురం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులు, కెమెరామ్యాన్లపై దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, రాప్తాడు ఘటన మీద చర్యలు తీసుకోవాలని తాము కూడా ఎస్పీకి చెప్పామన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడం కోసం మాత్రమే పనిచేస్తున్నాయని, ఈ క్రమంలో నాలాంటి వారి మీద బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు జర్నలిస్టులను కూడా అందులోకి లాగే వారిని బలి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని విమర్శించారు. రాప్తాడు సిద్ధం సభ ఒక పార్టీ కార్యక్రమమని, పార్టీ కార్యక్రమాలకు కొన్ని మీడియా ఛానళ్లకు నిషేధించామని, అయినప్పటికీ వారు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా అక్కడ రెచ్చగొట్టి ఏదైనా ఘటన జరిగితే అది జగన్ కి ఆపాదించి రాజకీయంగా లబ్ధి పొందుదామన్న ఆలోచన వారికి ఉందన్నారు. ఈ క్రమంలో జర్నలిస్టులు చనిపోయినా వారికి లెక్క ఉండదని, దానిని కేవలం రాజకీయ లబ్ధి కోసమే చూస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జర్నలిస్టులు ఒక నియంత్రణతో పనిచేయాల్సిన అవసరం ఉందని, వారి మీద తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఈ మధ్య ఈనాడు దినపత్రిక వైకాపా నాయకులు పత్రికా స్వేచ్ఛను హరిస్తా ఉంది, విలేకరులపై దాడులు చేస్తా ఉంది అనేసి మాట్లాడు. ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని తప్పుడు రాతలు రాసినా, ఎన్ని తప్పుడు కూతలు కూసినా, ఈరోజు ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు పత్రికల్ని బ్యాన్ చేసినాం. మా ప్రెస్ మీట్లకు రావద్దండి అని చెప్పినాం, మా మీటింగులకి రావద్దండి అని చెప్పి. రాధాకృష్ణ అనేవాడు, రామోజీరావు అనేవాడు, టీవీ5 సాంబా అనేవాడు, చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళందరూ కూడా వేరే ఏం కాదే. గతంలో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా బురద జల్లిన వాళ్ళే కదా. వాస్తవాలను రాయాలా, వైఫల్యాలను రాయాలా, అపోజిషన్ పార్టీగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించాలా, దానికి తగ్గట్టుగా పత్రికలు కూడా ప్రభుత్వంలో తప్పులు ఎతకాలి. ప్రభుత్వంలో తప్పులు ఎతికేది మానేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ మీ జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ పోషణ కోసమో, వాళ్ళు ఉన్న వృత్తిలో, వాళ్ళు వేరే వృత్తి ఏం చేత కాదు జర్నలిస్టులకి, అదొక ప్యాషన్. జర్నలిజం అంటే ఈ దేశాన్ని చక్కదిద్దేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక వృత్తి. సమాచారం సేకరించడానికి ఇన్ఫర్మేషన్స్ కోసము ఇన్ఫార్మర్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. వివిధ రాజకీయ పార్టీలో తమకున్న నెట్వర్క్ను వాళ్ళు ఉపయోగించాల్సి వస్తుంది. అట్లా ఎవరినైనా కూడా ప్రతి ఛానల్లో కూడా వాళ్ళ ఉద్యోగ ధర్మం అది. ఆ ఉద్యోగ నిర్వహణలో, విధి నిర్వహణలో ఎక్కడైనా తప్పులు జరుగుతాయి. దీన్ని ఒక పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ పార్టీ నాయకులు కాసుకుని అసూయతో ఇంత పెద్ద మీటింగు, 10 లక్షల మంది వచ్చిన సభ సక్సెస్ చూసి ఓర్వలేక పార్టీలో ప్రముఖుడైనటువంటి వ్యక్తి ఒంటరిగా దొరికితే అతి సమీపం నుండి రాయి తీసి మొగానికి విసిరితే పెదవి పగిలి రక్తం ఓడుతా రక్తగాయాలతో ఆయన కుమార్ హాస్పిటల్లో తీసుకొచ్చి ఆయన అడ్మిట్ చేసినారు. ఆ రోజు రాత్రి దెబ్బలు తగిలినప్పుడు ఏమనాలా, ఎవరు మరి ఆంధ్రజ్యోతి వాళ్ళు దాడి చేసినారనల్లా, ఈనాడు వాళ్ళు దాడి చేసినారనల్లా, మరి చంద్రబాబు దాడి చేయించాడు అనల్లా. మరి జరిగిన దాడిలో వాస్తవాలను, ఆ ఫిల్మ్ ఏదైతే వీడియో బయటకు వచ్చిందో, ఎవరైతే అది దగ్గరగా ఉండి షూట్ చేసినారు, ఒక మనిషిని అమానవీయంగా దాడి చేసి కొడతా అంటే వాళ్ళని ఆ దాడి నుంచి తప్పించే ప్రయత్నం చేయాలా. అదే ఏబిఎన్కి సంబంధించినటువంటి ఇంకొక ఉద్యోగి కూడా అక్కడ నుంచి జారుకోవడం కూడా గమనిస్తూ ఉంది. మరి అతను అమానవీయంగా అతన్ని కొడతా అంటే ఎవరు రక్షించే ప్రయత్నం చేయాలి, వీడియో తీస్తా అన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడి జరిగినా, కర్నూలులో ఈనాడు పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినా బాధ్యత వహించాల్సింది మీ నాయకత్వ వైఫల్యాల వల్ల తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి మీరు దుర్మార్గాలు చేసి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని తగ్గించి చూపేటువంటి ప్రయత్నము, పలచన చేసేటువంటి ప్రయత్నం చేయడానికి మీరు మీడియాను ఉపయోగించుకుంటా ఉన్నారు. ఎందుకు ఆంధ్రజ్యోతి విలేకరులు దెబ్బలు తినాలా? ఎందుకు ఈనాడు విలేకరులు దెబ్బలు తినాలా? మీకోసం తప్పుడు రాతలు రాసి మీ వ్యాపార భాగస్వాములు, చంద్రబాబుకు వ్యాపార భాగస్వాములు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే లబ్ధి పొందినటువంటి రామోజీరావు, లబ్ధి పొందినటువంటి రాధాకృష్ణ, లబ్ధి పొందినటువంటి టీవీ5 సాంబమూర్తి తదితరుల కోసం, మీ లాభం కోసం మీ విలేకరులను బలెందుకు పెడుతున్నారు? మా కుటుంబంలో మా అమ్మను కూడా వదిలిపెట్టలే, మా నాన్నను వదిలిపెట్టలే, మా వదిలిని వదిలిపెట్టలే, అందరి మీద దుర్మార్గంగా గతంలో కేసులు పెట్టారు. ఇప్పుడు పత్రికలకు రాపించిన విషయాన్ని మేము ఎవరు కూడా మర్చిపోమే. మా మనసులో అది ఉంటుందే. మరి మా ఒక శాసనసభ్యుని ఈ కుటుంబాన్ని అన్యాయంగా బజార్కి ఇచ్చినప్పుడు, దుర్మార్గంగా బురద చల్లినప్పుడు, ఆ శాసనసభ్యునితో పాటు పనిచేసే వేలాది మంది కార్యకర్తలకు ఆ నొప్పి ఉండదా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని, వారి కుటుంబ సభ్యులపైన దుర్మార్గంగా మీరు వార్తలు రాయించినప్పుడు
వారి పిల్లల జీవితాలను కూడా ఇబ్బంది పెట్టేలా వార్తలు రాయించినప్పుడు ఇది మాకు ఆ బాధ కలగదా? నేను కూడా భారతమ్మ మీద ఇష్టానుసారము మీడియాలో వక్రీకరించి రాస్తే మాట్లాడే నేను కూడా మాకు నొప్పి కలగదా? మరి తప్పెవరిది? ఎవ్రీ యాక్షన్ హెస్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఆంధ్రజ్యోతి విలేకరులు 4 చచ్చిపోతే బాగున్నాం దీన్ని చూపించే రాష్ట్రం అంతా కూడా మేము ఈ విష ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని ఆపాదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆపాదించి అధికారంలోకి వద్దామని శవరాజకీయాలు చేసే కూడా సిద్ధంగా ఉంది తెలుగుదేశం పార్టీ. కృష్ణ మీద దాడి మేము ఖండిస్తా ఉన్నాం, గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. కానీ ఆ దాడికి కారణమైన వాళ్ళ చంద్రబాబు నాయుడు, లోకేష్, రాధాకృష్ణ, రామోజీరావు మరియు సాంబమూర్తి, ఈ దాడికి కారణమైన వాళ్ళు మరి ఈరోజు మా దగ్గర విలేకరులందరికీ ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చామే, 2-3 చోట్ల ఇళ్ల పట్టాలు ఇచ్చామే. మేమేమైనా వాళ్ళు మాకు అనుకూలంగా రాసిన వాళ్ళకి ఇచ్చినామా? మీడియాలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ, అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇచ్చాం. మరి మాకు లేని పక్షపాతం మీకు ఎందుకు? మరి నిజంగానే నొప్పి కలిగి దాడి చేశారా లేదా ప్రేరేపితమైనటువంటి చర్యనా? దీని మీద ఎంక్వైరీ జరగాల. ఎస్పీ గారిని కోరాం, ఎంక్వైరీ చేయండి, యాక్షన్ తీసుకోండి. ఎల్లో మీడియా ఏదైనా తప్పుడు వార్తలు రాసి ప్రభుత్వాన్ని గద్దెదించుతామంటే అది అమాయకత్వమే. కాబట్టి పత్రికా విలువలు పాటించేటువంటి ప్రతి ఒక్క పత్రికకు, విలేకరికి, అందరికీ కూడా మా పార్టీ మద్దతు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆశించుకోకుండా పత్రికా విలువలు పాటించమని కోరుతూ చట్టపరమైన చర్యల్ని తప్పనిసరిగా ఎస్పీ గారు తీసుకుంటారు. విపరీత ధోరణితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలను ఇప్పటికైనా స్వస్తి పలకమని కోరుతాం.